భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు పరిపాలించిందా? 70 ఏళ్ళు 60 ఏళ్ళ దాకా పరిపాలించినట్టుంది. బీజేపీ చెప్పాలంటే ఒక 10 ఏళ్ళు మోదీ గారు, 4 ఏళ్ళేమో వాజ్పేయి గారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ ఏం చేసింది అని అంటారు. ఇప్పుడు అందరూ అబ్బాయి బీజేపీ ఏం చేసింది, మోదీ ఏం చేశాడు అని అడుగుతారు చాలామంది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ పాలనలో కూడా వాళ్ళు రోడ్లే అని అనిపించలేదా? నేషనల్ హైవేస్ బిల్డ్ చేద్దామని అనిపించలేదా? వాజ్పేయి గారు వచ్చి ఆయన స్వర్ణ చతుర్భుజి ఏదో కార్యక్రమం పెట్టి ఆయన స్టార్ట్ చేశాడు. తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ వచ్చి అది అయిపోయింది, ఫుల్ స్టాప్. మళ్ళీ మోదీ గారు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మంచి మంచి రోడ్లు, 4 లేన్ 6 లేన్, తర్వాత ఎక్స్ప్రెస్ హైవేస్, తర్వాత అవుటర్ రింగ్ రోడ్స్ బైపాస్ చేయడానికి సిటీస్ని, ఇన్నర్ రింగ్ రోడ్స్, అలాంటివన్నీ చాలా ఫాస్ట్గా చేసుకుంటూ పోతున్నారు. తర్వాత మన ఇండియన్ బోర్డర్స్, చైనా బోర్డర్కి బోర్డులు వేస్తే చైనా కూడా వచ్చేస్తాడు లోపలికి. అందుకని వేయట్లేట. మన డిఫెన్స్ మినిస్టర్ ఆంటనీ గారు చెప్పిన మాట ఏంటంటే, చైనా దాకా బార్డర్ దాకా మనం రోడ్ వేసామనుకోండి, అది సులువుగా చైనా సోల్జర్స్ వచ్చేస్తారు, మన రోడ్ల మీద వాళ్ళు బళ్ళు వేసుకొచ్చేసి మన అటాక్ ఇచ్చేస్తారు అని చెప్పి. అంటే మన సైన్యం అంటే అంత చేతకాని సైన్యమా? తెలీదా? మన వాళ్ళు ఒక్క సోల్జర్ అండి, శతాన్ సింగ్ అని అతను ఒక్కడు కొన్ని వందల మందిని చంపేశాడు. ఆ చిన్న పాస్లో రావాలి చైనా వాళ్ళు. వీళ్ళకి పాపం సపోర్ట్ లేదు, వెనకాల నుంచి మీకు ఫుడ్ లేదు, ఏమి లేదు, మీరు చావండి లేకపోతే వెనకొచ్చాయని చెప్పి ఆర్డర్ వచ్చి నెహ్రూ గారి దగ్గర వీడు 10 మందితో కూర్చున్నాడు అక్కడ కొండ మీద. కూర్చుని 10 మంది చచ్చిపోయారు. ఆఖరికి ఒక్కడు మిగిలిన, తర్వాత 2 మిగిలిన, తర్వాత ఒకడు మిగిలాడు. అతను ఒకడే ఉంటాడు. 10 చోట్ల గన్లు ఎట్టి ఒక్కొక్క గన్ని కొడుతూ, అంటే 3 మంది ఉన్నారు అన్నట్టు ఫీలింగ్ కనిపించలేదు. తర్వాత అమ్యునిషను గన్స్ ఉండవు కదా, ఈ చచ్చిపోయిన సోల్జర్స్, చైనీస్ సోల్జర్స్ తాలూకు గన్లు లాక్కొచ్చి వాటిని వాడి బీభత్సం సృష్టించాడండి. అలాంటి సోల్జర్స్ మన ఇండియన్ సోల్జర్స్. చైనా వాళ్ళకి అంత డెడికేషన్, దేశభక్తి ఎక్కడ ఏడవదండి. సో చైనా ఆర్మీ అంటే అసలు భయపడవలసిన పని లేదు, ఎవడు భయపడ్డు. ఇక పాకిస్తాన్ ఆర్మీ ఇస్ మోర్ డేంజరస్, ఆఫ్ఘనిస్తాన్ గైజ్ ఆర్ మోర్ డేంజరస్. వాళ్ళు అంటే తెగించిన వాడు తెగ్డేలు కానీ వాడు ఏదైనా చేస్తాడు. వాడు చావడం కోసం వస్తున్నాడు. చెప్తే ఏదో బయట పైన స్వర్గంలో 72 మంది అమ్మాయిలు దొరుకుతారని వాడు ఎడుతాడు. సో వీళ్ళు మోర్ డేంజరస్ దాన్ చైనా. సో మన ఐకే ఆంటనీ గారు అలా చెప్పాడు. ఇప్పుడు బార్డర్కి పర్ఫెక్ట్ రోడ్స్ వేసేస్తున్నాడు. ప్రతి బార్డర్ దగ్గరికి రోడ్స్ వేసేస్తుంటే చైనా వాడు బిత్తరపోతున్నాడు, కంగారు. బాబు ఇదైతే మనం లోపలికి మళ్ళీ చొరబాటు చేయడం కాదు కదా, రేపు పొద్దున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ మెల్లిమెల్లిగా ఆక్రమించేస్తుందని వాళ్ళ ఉద్దేశం. అది సలామీ స్లైసింగ్ అంటాడు కదా. అంటే 20 అడుగులు ముందుకు వస్తాడు, మీరు గట్టిగా గొడవ పడితే 5 అడుగులు వెనకెళ్తాడు, ఆ 15 అడుగులు మిగిలినట్టుగా. అది సలామీ స్లైసింగ్ పద్ధతిలో చాలా ఏళ్ళ నుంచి నంచుకుంటూ వస్తున్నాడు మన ఇండియాని. అది ఇప్పుడు చేయడం కావదు. ఎందుకు పక్కగా రోడ్లు అయినట్టు సలామీ స్లైసింగ్ ఎవడు ఊరుకుంటాడు? మా రోడ్డు ఇది మేము వేసాం, ఎల్లు బాబు పైకి అనకడం అది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారండి బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ దాని రోడ్లు బట్టినట్టు కామర్స్ డెవలప్ అవుతుంది, ట్రేడ్ డెవలప్ అవుతుంది, దానివల్ల మొత్తం జీడిపి పెరుగుతుందండి. అంటే ఎక్కడో సౌత్లో పండిన మామిడి పళ్ళు మీకు ఢిల్లీ దాకా వెళ్ళాలి, ఒక 24 గంటలు వెళ్ళిపోతుంది అనుకోండి పాడవకుండా. ఎంత బాగుంటుంది. ఇక్కడ మన బంగినిపల్లి ఢిల్లీలో అమ్మచ్చు. సో ట్రేడ్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ అండ్ ఎఫెక్టివ్. పూర్వకాలం అలా ఉండేది కాదు. ఇక్కడి నుంచి ఢిల్లీ పంపించారంటే 10 రోజులు పట్టేది. ఎందుకు? విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి 11 గంటలు పట్టేవాడి మా చిన్నప్పుడు. అప్పుడు సింగిల్ అంటే 2 బళ్ళు ఒకవైపు వస్తాయి, మధ్యలో డైవర్టర్ ఉండదు, సింగిల్ లేన్ రోడ్ ఉండేది. అంటే ఈ వెళ్ళే బళ్ళు వచ్చే బళ్ళు ఒకే రోడ్లో వెళ్ళాలి. 2 లేన్స్ ఉంటాయి, కాకపోతే మధ్యలో డివైడర్ ఉంటుంది, ఉండకపోతుంది. ఆ పరిస్థితుల్లో 11 నుంచి 12 గంటలు పట్టేదండి విజయవాడ నుంచి
హైదరాబాద్ చేరడం. ఇప్పుడు ఎంతసేపు వెళ్తుందండి? కారు గట్టిగా పట్టుకుంటే 4 గంటలండి, 4 hours మ్యాక్స్. సో అదండి. తర్వాత బస్సులు కూడా మంచి మంచి టెక్నాలజీ, హైటెక్ బస్సులు వచ్చాయి. అది ఇప్పుడు బేసిక్గా ట్రాన్స్పోర్ట్ బాగుంటే, రోడ్లు బాగుంటే మీకు మొత్తం ఎకానమీ డెవలప్ అవుతుంది. అందుకే మోదీ గారు రైల్వేస్లో కూడా బాగా మార్పులు తీసుకొచ్చారు. రైల్వేస్లో మీకు అది సూపర్ ఫాస్ట్ ట్రైన్ వచ్చాయి కదా, తర్వాత బుల్లెట్ ట్రైన్స్ కూడా వచ్చాయంటే ఇంకా మన ఎకానమీ ఇంకా భూమి అవుతుంది. ఎవ్వరూ ఆపలేరు. సో ఇది ఎందుకు వాళ్ళు చేయలేదు అంటే, సిస్టమేటిక్గా కాంగ్రెస్ డస్ నాట్ వాంట్ ఇట్. వాళ్ళకి మన దేశం అంతా పోరుగా ఉండాలి, వాళ్ళ నాయకులు మాత్రం డబ్బు తినాలి, వాళ్ళ పైన ప్రాపర్టీ అంతా కొనుక్కోవడం, వాళ్ళ విదేశాల్లో వాళ్ళ వ్యవహారం నడుస్తుంటుంది సాఫీగా. అదే మరి వీళ్ళందరూ చదువుకుని పిల్లలందరూ డెవలప్ అయిపోతే క్వశ్చనింగ్ వస్తుంది. అడుగుతాడు, ఏం బాబు నువ్వేం చేశాను? అది అడగకుండా ఉండాలంటే వాళ్ళని అణగదక్కాలి. ఆ ప్రక్రియలో బాగా సక్సెస్ కనిపిస్తాడు. సో ఇంకోటి చాలా ముఖ్యమైన పని మిడ్ డే మీల్ ప్రోగ్రాము. యాక్చువల్గా వీళ్ళు చేసింది కాదు, మొదటి నుంచి ఉంది, దాన్ని కరెక్ట్గా అమలు చేశారు వీళ్ళు. మిడ్ డే మీల్ వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా బలంగా, అంటే యంగర్ జనరేషన్ బలంగా తయారవుతారు, చదువుకుంటారు బాగా. దానివల్ల మొత్తం నేషన్ అంతా కూడా, ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఇస్ సెక్యూర్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.